హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో సో కాల్డ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్ OnePlus 10 Pro గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ ఫోన్ ని నిన్న నైట్ అయితే లాంచ్ చేశారు అండ్ ప్రైస్ కూడా మనకి బయటకి అయితే వచ్చింది. సో ప్రైస్ అయితే పర్లేదు, నేను అనుకున్న దానికంటే కొద్దిగా బెటర్ గానే పెట్టారు. సో నేనైతే 70,000 పైన ఎక్స్పెక్ట్ చేశాను బేస్ వేరియంట్. కాకపోతే వీళ్ళు బేస్ మోడల్ 8+128GB ప్రైస్ వచ్చేసరికి 67,000 రూపాయలు పెట్టారు అండ్ టాప్ ఎండ్ మోడల్ 12+256GB ప్రైస్ వచ్చేసరికి 72,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఇది తక్కువ ప్రైస్ అంటే ఖచ్చితంగా తక్కువ ప్రైస్ కాదు, అలా అని మరీ ఓవర్ ప్రైస్ అంటే ఓవర్ ప్రైస్ కూడా కాదు. సో ప్రైస్ విషయంలో మనం ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీయా, తక్కువ ప్రైస్ పెట్టారా, ఎక్కువ ప్రైస్ పెట్టారా, ఇది మాట్లాడుకునే కంటే దీన్ని వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయాలంటే ఫ్లాగ్షిప్. OnePlus నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్. సో ఫ్లాగ్షిప్ ఫోన్ తీసుకొచ్చారు అండ్ ప్రైస్ కూడా ఫ్లాగ్షిప్ రేంజ్ లోనే పెట్టారు. కాకపోతే వీళ్ళు పెట్టిన ప్రైస్ కి దీంట్లో కొన్ని కనపడని కాంప్రమైజెస్ అయితే ఉన్నాయి. ఆ కాంప్రమైజ్ ఒకవేళ మీరు OnePlus 10 Pro కొనుక్కోవాలంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫోన్ స్పెక్స్ చూద్దాం. ఇది మీకు ప్రాసెసర్ ఆల్రెడీ తెలిసిందే, స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఈ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ లో ప్రెసెంట్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే చూసామంటే దీనిలో మీకు 6.7 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది, పెద్ద సైజ్ డిస్ప్లే. అండ్ ఇది మీకు క్వాడ్ హెచ్డి డిస్ప్లే, 2K AMOLED డిస్ప్లే. సో ఇది డిస్ప్లే మీరు వాడుతున్నప్పుడు మాత్రం 2K రెజల్యూషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిస్ప్లే అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ డిస్ప్లేకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1300 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది మీకు కర్వ్ డిస్ప్లే అండ్ ఇది మీకు బెజల్స్ కూడా చూడడానికి అయితే మాత్రం చాలా స్లిమ్ ఉన్నాయి. సో డిస్ప్లే వైజ్ అయితే అట్లాంటి కంప్లైంట్ అయితే లేదు. డిస్ప్లే మీద ప్రొటెక్షన్ కూడా కార్నింగ్ గ్లాస్ విక్టస్ అయితే ఉంటుంది. అండ్ ఇక పనిలో పని దీనిలో బిల్డ్ క్వాలిటీ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీనిలో మీకు బ్యాక్ సైడ్ అంతా ఏదైతే కనిపిస్తుందో అదంతా కూడా మీకు గ్లాస్ బాడీ, కార్నింగ్ గ్లాస్ విక్టస్ తోటి ప్రొటెక్ట్ చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ సైడ్ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. అండ్ దీనిలో మీకు బ్యాక్ సైడ్ ఆ కెమెరా మాడ్యూల్ కానీ డిజైన్ లాంగ్వేజ్ కానీ ఎక్కడో చూసినట్టు ఉంది కదా, గుర్తొచ్చిందా? అదే భయ్య సామ్సంగ్ S21 Ultra. సో మీకు కానీ గుర్తుంటే సేమ్ సామ్సంగ్ S21 Ultraలో కూడా కెమెరా మాడ్యూల్ అలా సైడ్ ఫ్రేమ్ నుంచి వచ్చి బ్లెండ్ అవుతుంది అనమాట. సో డిజైన్ విషయంలో మాత్రం సామ్సంగ్ S21 Ultraని OnePlus ఇన్స్పైర్ అయిందనాలా, కాపీ కొట్టిందనాలా, మీరే కింద కామెంట్స్ లో పెట్టండి. అండ్ ఇక కెమెరాస్ వచ్చరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ AMX789 సెన్సార్. దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది మీకు 150 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేస్తుంది. ఫిష్ ఐ ఫోటోస్ కూడా మీరు అయితే తీయొచ్చు. అండ్ థర్డ్ కెమెరా వచ్చరికి 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. దీని యూసెస్ మీరు 3.3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. దీనికి కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి అట్ లాస్ట్ కి వీళ్ళైతే మార్చారు, 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఈసారి. అండ్ ఇక బ్యాటరీ వచ్చరికి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వచ్చరికి 50 వాట్ సపోర్ట్ చేస్తుంది. బట్ వైర్లెస్ ఛార్జర్ అయితే మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. అండ్ ఇక ఓవరాల్ ఈ ఫోన్ మీకు ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి వీళ్ళు దాదాపు ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా అన్ని ఫిల్లింగ్ చేస్తారు. సో ర్యామ్ వచ్చరికి LPDDR5 ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ వచ్చరికి UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. అండ్ USB 3.1 కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ యూస్ చేసి లైవ్ స్ట్రీమ్ చేయాలన్నా కానీ లైవ్ స్ట్రీమ్ అయితే చేయొచ్చు. ఎల్గాటో కూడా ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 5G ఫోన్ ఇది. లాస్ట్ టైం OnePlus 9 Pro లో ఓన్లీ 2 5G బ్యాండ్స్ మాత్రమే వచ్చారు. బట్ ఈసారి OnePlus 10 Pro లో మాత్రం టోటల్ గా మీకు 9 5G బ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్టీరియో స్పీకర్స్ తోటి వస్తుంది. డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు. అండ్ SD కార్డ్ స్లాట్ కూడా ఉండదు. ఓన్లీ మీరు 2 సిమ్ కార్డ్స్ మాత్రమే వేసుకోగలరు. ఇంకా ఇవి ఓవరాల్ ఈ ఫోన్ స్పెక్స్ అయితే మాత్రం స్పెక్స్ మొత్తం బాగానే ఉన్నాయి కాబట్టి ఇంకా దీనిలో మీకు కాంప్రమైజ్ ఎక్కడ కనిపించింది అని అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ కాంప్రమైజ్ నాకు కనపడింది IP రేటింగ్. దీంట్లో మీకు IP రేటింగ్ అయితే ఇవ్వలేదు. లాస్ట్ టైం OnePlus 9 Pro లో మీకు IP68 రేటింగ్ అయితే ఇచ్చారు. ఈసారి దీంట్లో అయితే IP రేటింగ్ అయితే మిస్ అవుతుంది. అఫీషియల్ గా OnePlus అయితే IP68 కానీ 67 రేటింగ్ కానీ తీసుకోలేదు. సో ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అన్నాక ఖచ్చితంగా IP రేటింగ్ ఉండాల్సింది. IP రేటింగ్ మస్ట్ అనమాట. అండ్ ఇంకా మేజర్ గా ఇంకొక కాంప్రమైజ్ వచ్చరికి కెమెరాస్ డిపార్ట్మెంట్ లో ఉంది. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో మీకు వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది కదా. సో ఆ కెమెరా మీకు లాస్ట్ టైం OnePlus 9 Pro లోనే దీనికంటే బెటర్ సెన్సార్ ఉంటుంది. OnePlus 9 Pro లో కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. కాకపోతే అక్కడ సోనీ AMX766 సెన్సార్ అయితే వాడారు. బట్ ఇక్కడ OnePlus 10 Pro లో మాత్రం మీకు సామ్సంగ్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. నేను అన్బాక్సింగ్ వీడియోస్ చూడంగానే అర్థమైంది క్లియర్ గా OnePlus 9 Pro లో ఉన్న వైడ్ యాంగిల్ కెమెరా సోనీ సెన్సారే ప్రెసెంట్ ఉన్న OnePlus 10 Pro వైడ్ యాంగిల్ కెమెరా కంటే బెటర్ ఉంది. సో అక్కడ ఇంకో కాంప్రమైజ్ అయితే నాకు కనిపించింది. వైడ్ యాంగిల్ కెమెరా దీంట్లో కూడా సోనీ సెన్సార్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. అండ్ OnePlus 10 Pro లో ఈసారి మీకు మ్యాక్రో కెమెరా అయితే ఉండదు. అండ్ మ్యాక్రో ఫోటోస్ కూడా మీరు OnePlus 10 Pro లో అయితే క్యాప్చర్ చేయలేరు. OnePlus 9 Pro లో అయితే డెడికేటెడ్ మ్యాక్రో కెమెరా ఉందనుకుంటా. అప్పుడు అట్లీస్ట్ డెడికేటెడ్ మ్యాక్రో కెమెరా లేకపోయినా కానీ OnePlus 9 Pro లో మీకు మ్యాక్రో షాట్స్ తీయడానికి ఒక ఆప్షన్ అయితే ఉంది. OnePlus 10 Pro లో ఆ ఆప్షన్ కూడా లేదు. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకు అనిపించింది ఆక్సిజన్ వాయిస్. ఆక్సిజన్ వాయిస్ దీంట్లో మీకు క్లీన్ అయితే ఉండదు. ఇది కూడా మీకు కలర్ వాయిస్ మిక్సర్ ఆక్సిజన్ వాయిస్ ఉంటుంది. అసలు కెమెరా వ్యూ అయితే మొత్తం మీకు డిటో కలర్ వాయిస్ ఎట్లా అయితే ఉంటుంది సేమ్ దీంట్లో కూడా అంతే ఉంటుంది. OnePlus 10 Pro లో క్లీన్ ఆక్సిజన్ వాయిస్ ప్రొవైడ్ చేస్తాము అని వీళ్ళు ఒకసారి చెప్పారు.
సో కాకపోతే వీళ్ళు చెప్పింది అదైతే నెరవేర్చుకోలేదు. ఫ్యూచర్లో అప్డేట్స్ అయినా కానీ ఆ కలర్ ఓఎస్ ఎలిమెంట్స్ తీసేస్తారేమో చూడాలి. అప్డేట్స్లో ఆ కలర్ ఓఎస్ ఎలిమెంట్స్ తీసేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఆక్సిజన్ కూడా నేను దీనికి ఒక మైనస్ పాయింట్ అని అంటాను. సో ఇవి ఓవరాల్గా నాకు కనిపించిన కాంప్రమైజ్ అయితే. అండ్ ఇంకా 67,000 రూపాయల ప్రైస్కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా OnePlus నుంచి మీకు ఒక బెటర్ ఫోన్, ఆ ప్రైస్లో ఒక బెటర్ ఫోన్ కావాలంటే తీసుకోవచ్చు. మీరు OnePlus ఫ్యాన్స్ అయితే మాత్రమే తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తా. లేదు అంటే మాత్రం ఆ ప్రైస్లో దీనికి కాంపిటీషన్ ఆండ్రాయిడ్ నుంచి iQOO 9 Pro ఉంది. iQOO 9 Proలో కూడా మీకు IP68 రేటింగ్ అయితే ఉండదు. అండ్ iQOO 9 Proలో మీకు టెలిఫోటో కెమెరా కూడా ఉండదు. OnePlus 10 Proలో మీకు టెలిఫోటో కెమెరా ఉంది, బట్ iQOO 9 Proలో టెలిఫోటో కెమెరా కూడా ఉండదు. అండ్ మిగతా స్పెక్స్ అనే iQOO 9 Pro ఇవి సిమిలర్గా ఉంటాయి. అది కూడా మీకు 2K AMOLED డిస్ప్లే తోటి వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, అండ్ 8 Gen 1 ప్రాసెసర్ తోటి వస్తుంది. అది ఇంకా మీకు బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి వస్తుంది, 120 వాట్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ కెమెరాస్ మీకు iQOO 9 Proలో దీనికంటే కూడా OnePlus 10 Pro కంటే కూడా iQOO 9 Pro కెమెరాస్ అయితే బెటర్ ఉంటాయి. అది ఇంకా మీకు గింబల్ స్టెబిలైజేషన్ తోటి వస్తుంది. ప్రైమరీ కెమెరా కానివ్వండి, ఫ్రంట్ కెమెరా కానివ్వండి, iQOO 9 Proలో అయితే బెటర్ ఉంటాయి. సో ఈ ఫోన్ తీసుకునే కంటే మీరు ఒకవేళ OnePlus ఫ్యాన్స్ కాదు, నాకు OnePlus బ్రాండ్ వాల్యూ ఏం అవసరం లేదనుకుంటే మాత్రం 65,000 రూపాయలు ఉంటుంది iQOO 9 Pro. iQOO 9 Pro దీనికంటే బెటర్ ఆప్షన్ అని చెప్తాను. లేదు ఈ iQOOలు ఇవన్నీ నాకు వద్దు, నాకు OnePlus నుంచే ఫోన్ కావాలంటే మాత్రం ఆ ప్రైస్కి OnePlus నుంచి ఉన్న బెటర్ ఆఫరింగ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే OnePlus 10 Pro ఖచ్చితంగా మీరు అయితే తీసుకోవచ్చు. సో చూడాలి ఫ్యూచర్లో మళ్ళీ నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 1 వస్తుంది. నథింగ్ ఫోన్ 1 ఖచ్చితంగా OnePlus 10 Proకి కాంపిటీషన్ లాగా తీసుకొస్తారు. సో చూడాలి కాల్ మావ ఏం చేస్తాడో చూడాలి. అండ్ దాని ప్రైస్ కూడా అగ్రెసివ్గా పెడతారు. OnePlus 10 Pro అంత ఎక్కువ ప్రైస్ అయితే ఉండదు. సో మీరు ఒకవేళ వెయిట్ చేయాలనుకుంటే నథింగ్ ఫోన్ 1 కోసం కూడా వెయిట్ చేయొచ్చు. అండ్ ఇక ఇవన్నీ కాదు, ఈ ప్రైస్లో నీ దగ్గర ఒకవేళ 65,000 నుంచి 70,000 రూపాయలు ఉంటే ఏ ఫోన్ తీసుకుంటావు భయ్యా అని నన్ను అడిగితే మాత్రం నేను iPhone 13 తీసుకుంటా. OnePlus 10 Pro కానీ iQOO 9 Pro కానీ ఇవేవి నాకొద్దు, కళ్ళు మూసుకొని iPhone 13 తీసుకుంటా. iPhone 13 ప్రైస్ మీకు 128GB 74,000 రూపాయలు అయితే ఉంటుంది. మరీ ప్రైస్ ఎక్కువైపోతుందంటే iPhone 12 అయినా కానీ నాకు పర్లేదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఐఫోన్స్లో మీకు ఈ 2K డిస్ప్లేలు, ఈ 80 వాట్ ఛార్జింగ్లు ఇట్లాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే ఉండవు. కాకపోతే మీరు ప్రాక్టికల్గా వాడుతున్నప్పుడు మాత్రం iOS ఎక్స్పీరియన్స్ కానీ, మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు గేమింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, కెమెరా యూస్ చేస్తున్నప్పుడు కెమెరా ఎక్స్పీరియన్స్ కానీ, అండ్ థర్మల్ మేనేజ్మెంట్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఐఫోన్లో చాలా బెటర్ ఉంటుంది. కాకపోతే ఐఫోన్లో మీకు 120Hz 2K ఇట్లాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే ఉండవు. అట్లాంటి ఫ్యాన్సీ ఫీచర్స్ అయితే మీకు మిస్ అవుతాయి. కాకపోతే ప్రాక్టికాలిటీ విషయంలో మాత్రం ఐఫోన్ని ఏది బీట్ చేయలేదు. సో నిజమే iPhone 13లో కానీ iPhone 12లో కానీ డిస్ప్లే అయితే OnePlus 10 Pro iQOO 9 Pro తోటి కంపేర్ చేస్తే డిస్ప్లే అయితే ఇన్ఫీరియర్ ఉంటుంది. సో OnePlus 10 Proలో iQOO 9 Proలో డిస్ప్లే మీకు 2K డిస్ప్లేస్ ఉంటాయి కాబట్టి అవి చాలా సూపీరియర్ ఉంటాయి. డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ విన్నర్స్ అని చెప్పొచ్చు. కాకపోతే డిస్ప్లే ఒకటే తప్పించి మిగతా అన్ని ప్రాక్టికాలిటీ విషయంలో చూసుకున్న, కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్న, అండ్ iOS ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకున్న, గేమింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నా కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఐఫోన్స్ అయితే బెటర్ ఉంటాయి. ఒకవేళ నేనే కానీ ఈ ప్రైస్ రేంజ్లో ఉంటే నేను OnePlus 10 Pro తీసుకోను, iQOO 9 Pro తీసుకోను, సైలెంట్గా iPhone 13 అయితే తీసుకుంటా. అంటే ఇప్పుడు ఏంది బ్రో OnePlus 10 Pro తీసుకోవద్దంటావా అంటే తీసుకోండి. ఒకవేళ మీకు ఆండ్రాయిడ్లో ఆ ప్రైస్లో ఒక బెటర్ ఆప్షన్ కావాలంటే తీసుకోండి. లేదు ఆండ్రాయిడ్ అన్న ఐఫోన్ అన్న నాకు పర్లేదు అనుకుంటే iPhone 13కి వెళ్ళిపోండి. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.